హలో మార్కెటర్స్, వెల్కమ్ టు ఎంలిక్స్ అకాడమీ. సో మనం ఈ వీడియోలో కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవచ్చు అనే టాపిక్ డిస్కస్ చేద్దాం. సో మీకున్న ఒక బిగ్గెస్ట్ ఛాలెంజ్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు నేను కొత్త టాపిక్ నేర్చుకోవచ్చా లేదా, కంపెనీస్ మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తే కన్సిడర్ చేస్తారా లేదా అనేది భయం ఉంటుంది. సో మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కెరియర్ గ్యాప్ కానీ పర్సంటేజ్ కానీ ఇవన్నీ ఎక్కడ సినారియోస్ వస్తాయి అంటే, ఏ ఇండస్ట్రీలో అయితే మీకు ఎక్కువ మంది నేర్చుకునే వాళ్ళు ఎక్కువ మంది జాబ్స్ తక్కువ ఉంటే అప్పుడు ఏం చేస్తారంటే, ఫిల్టర్ చేయడం కోసం ది కీప్ లాట్ ఆఫ్ పారామీటర్స్. దానిలో ఏం చూస్తారు, ఇంజనీరింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది, 60% ఉందా లేదా, బ్యాక్లాగ్స్ ఉన్నాయా లేదా, కెరీర్ గ్యాప్ ఉందా లేదా అని చూస్తారు. కానీ డిజిటల్ మార్కెటింగ్ సినారీ ఎలా ఉందంటే, డిజిటల్ మార్కెటింగ్లో ప్రాపర్గా కోర్స్ నేర్చుకుని కనుక, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని కొంచెం ప్రాజెక్టులు చేసి రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక జాబ్స్ అనేవి చాలా ఈజీగా వస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్ టర్మ్స్లో నేను అబ్జర్వ్ చేస్తాను, మన లాస్ట్ మంత్ జనవరి మంత్ ఏమైందంటే, మన స్టూడెంట్స్ మోర్ దెన్ ఒక 20 స్టూడెంట్ దాకా ప్లేస్ అయ్యారు. సో స్టిల్ ప్లేస్మెంట్స్ అవుతూ ఉన్నాయి. బట్ ఇక్కడ మా ఇప్పుడు సిచ్యువేషన్ ఏ లెవెల్కి వచ్చిందంటే, మా దగ్గర టాలెంట్ రెడీగా లేదు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్, బట్ టాలెంట్ అనేది రెడీగా లేకుండా పోయింది. అంటే ఏదో 4-5 మెంబర్స్ అవైలబుల్ ఉంటాం కాదు, అంటే ఒక పూల్ ఆఫ్ టాలెంట్ ఉంటాయి కదా రిక్రూటర్ వచ్చి హైర్ చేసుకునేది. అంటే దెర్ ఈజ్ ఎ హ్యూజ్ డిమాండ్ ఫర్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునే వాళ్ళకి ఉంది. బట్ అలా అని చెప్పేసి డిజిటల్ మార్కెటింగ్ మీరు ఎక్కడికి అక్కడ నేర్చుకుంటే డిమాండ్ ఉంటుందా అంటే ఐఎమ్ నాట్ షూర్. మీకు మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ దగ్గర నేను అబ్జర్వ్ చేస్తుంది. సో జస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, లేదంటే ఒక 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ స్టార్ట్ చేసేస్తున్నారు. దే ఆర్ మ్యానిపులేట్ చేస్తున్నారు. దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అంటే ఏంటంటే, మీకు ప్రాపర్ ఇండస్ట్రీలో ఏం చేయాలనే టాపిక్స్ నేర్పించాలి. అంతేగాని మీతో ఒక వెబ్సైట్ క్రియేట్ చేయవచ్చు, ఎఫిలియేట్ మార్కెటింగ్ చేయవచ్చు, అది డిజిటల్ మార్కెటింగ్ కాదు. సో మార్కెట్లో చూస్తే ఒక 80% ఇన్స్టిట్యూట్స్ ఒకళ్ళిద్దరు తప్పిస్తే మిగతా వాళ్ళు అందరూ చేస్తుంది మీతో కూర్చోబెట్టి వర్డ్ప్రెస్ వెబ్సైట్ డెవలప్ చేపిస్తారు, ఎఫిలియేట్ మార్కెటింగ్ నేర్పిస్తారు. ఇవన్నీ ఇండస్ట్రీలో ఎవరు చేపిస్తారు. ఇండస్ట్రీలో మీరు రేపొద్దున జాయిన్ అవుతే దేనిలో జాయిన్ అవుతారు, హాస్పిటల్లో జాయిన్ అవుతారు, లేదంటే ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో జాయిన్ అవుతారు, లేకపోతే ఒక ఐటీ కంపెనీలో జాయిన్ అవుతారు, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో జాయిన్ అవుతారు. అక్కడే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం చేయాలని తెలియాలి. ఇక్కడ బిగ్గెస్ట్ ఛాలెంజ్ మీకు చెప్పే ట్రైనర్ కూడా రియల్ టైం నాలెడ్జ్ లేకపోవడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఆ ప్రాబ్లమ్స్ లేకుండా కనుక మీరు ప్రాపర్గా డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ నేర్చుకుంటే, మీకు డిజిటల్ మార్కెటింగ్లో ఎంత కెరీర్ గ్యాప్ ఉన్నా సరే జాబ్ వస్తుంది. కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళ దగ్గర ఇంకో క్వశ్చన్ వస్తుంది, ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయా అని చెప్పేసి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ డెఫినెట్గా మీకు వస్తాయి. కానీ ఒక ఛాలెంజ్ మీరు ఎలా అయితే మీరు ప్రాబ్లమ్ అని ఫీల్ అవుతున్నారో, కంపెనీస్ సైడ్ నుంచి కూడా అలాగే ఆలోచించాలి. అంటే మీకున్న బేసిక్ నాలెడ్జ్కి వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తే మీరు ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేయాలనేది కూడా ఛాలెంజ్ మీకు, అది కూడా చూసుకోవాలి. అంటే యాజ్ ఎ ఫ్రెషర్ మీకు ఏంటంటే ఎవ్రీడే గైడెన్స్ అనేది ఇవ్వాలి. ఎవడొకళ్ళు గైడెన్స్ ఇవ్వాలంటే మీరు పక్కనే ఉంటే గైడెన్స్ ఇవ్వడం వేరు, జూమ్ కాల్స్లో ఫోన్ కాల్స్లో కనెక్ట్ అయ్యి గైడెన్స్ ఇవ్వడం వేరు. సో నా సజెషన్ అయితే కనుక ఇనీషియల్గా ఒక 1 to 2 ఇయర్స్ అయినా సరే మీరు ఆఫీస్కి వెళ్ళగలిగితే, దాని తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవన్నీ మీకు ఈజీగా వస్తాయి. సో బట్ మీరు బయట జరుగుతున్న ట్రాప్ అయితే ఏదైతే ఉందో, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, లేదంటే ఎఫిలియేట్ మార్కెటింగ్, వెబ్సైట్ డెవలప్మెంట్, ఇవన్నీ నేర్చుకుని డిజిటల్ మార్కెటింగ్ అని చెప్పి మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఏదో నేర్చుకుంటే జాబ్స్ అనేవి రావు. డెఫినెట్గా డిజిటల్ మార్కెటింగ్లో కెరీర్ గ్యాప్ ఉన్నా సరే మంచి జాబ్స్ వస్తాయి. బట్ దెర్ ఈజ్ ఎ కండిషన్, మీరు డెడికేటెడ్గా ఫోకస్గా నేర్చుకోవాలి. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీరు నేర్చుకునేది అనేది ఎక్కడైతే ఉందో అది ప్రాపర్గా నేర్చుకోవాలి. మన దగ్గర వీ హ్యావ్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. సో మనం లాస్ట్ ఒక 1.5 year నుంచి రన్ చేస్తున్నాం. సో 1.5 year మన ఈ ఎక్స్పీరియన్స్లో మనం ఏం చేస్తాం, వీ మేడ్ ప్రోగ్రామ్ 3 months ప్రోగ్రామ్ చేస్తాం. దానిలో ఫస్ట్ 2 months మీకు ప్రాపర్ ట్రైనింగ్ అవుతుంది, 3rd month మీరు జాబ్ మీద ఫోకస్ అయితే మొత్తం అంతా ఉంటుంది. సో ఇఫ్ యూఆర్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్, కాల్ us on 9177-288-144. సో ఇంకా మీకు ఈ టాపిక్ మీద డౌట్స్ ఉంటే కనుక ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ ఇన్ కామెంట్స్. థ్యాంక్ యూ.